వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్, చిగురు వ్యాధి నిపుణుడిని. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ హ్యాపీగా ఫైన్గా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు నేను కొత్త వీడియోతో వచ్చానండి. అది ప్లాక్ అండ్ క్యాల్కులస్ ఎలా ఫామ్ అవుతుంది మన టూత్, మన చిగురు పైన. అంటే తెలుగులో చెప్పాలంటే పాచి మరియు గార ఎలా టూత్ మీద ఫామ్ అవుతుంది, ఎలా చిగురు పైన ఫామ్ అవుతుంది, వాటి గురించి. ఫస్ట్ టైం వచ్చి పాచి. ఈ పాచి అనేది ఎలా ఫామ్ అవుతుంది మన పంటికి, మన చిగురు మధ్యలో ఎలా ఫామ్ అవుతుంది? పాచి అనేది నథింగ్ అండి, ఒక సన్న లేయర్ ఉంటుంది పాచి. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత పొక్కిలించుకోము ఎప్పుడు, కానీ వెంటనే పొక్కిలించుకోవడం కానీ చేయాలి. చేయలేని పక్షాన ఆ సన్నటి లేయర్ ఉంటుంది కదండి, అది పండు పైన, చిగురు పైన కవర్ అయిపోతుంది. మనం తిన్న ఆహార పదార్థాలు చిన్న చిన్నవి అందులో ఉండిపోతాయి. చిగురు లోపల, పండు పైన, ఈ చిగురుకి పంటి మధ్యలో ఈ లేయర్లో ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ లేయర్ని వెంటనే మనం తొలగించుకోవాలి. వెంటనే పుక్కిలించుకుంటే ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ నా వీడియోస్లో, నా ఛానల్లో వీడియోస్లో ఉంటుంది. ఆ ఫ్లాసింగ్ థ్రెడ్డింగ్తో చేసేసుకుంటే ఆ లేయర్ అనేది, పొర అనేది పోతుంటుంది. ఇది చేయాలి. దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? జింజివైటిస్ అంటే చిగురులో లైట్గా రెడ్డిష్గా ఫామ్ కావడం, ఈ పిక్చర్లో రెడ్డిష్గా ఫామ్ కావడం, ఇది జరుగుతుంటుంది. ఇంకా అలాగే అశ్రద్ధ చేస్తే కనుక గార ఫామ్ అయిపోతుంది. గార ఏంటంటే 2-3 months అట్లే, కొందరికైతే తొందరగా వచ్చేస్తుంది 2-3 నెలల్లో, కొందరికి సంవత్సరాలు పడుతుంది గార ఫామ్ కావడానికి. గార ఎలా ఫామ్ అవుతుంది? మన పాచి అలాగే ఉండిపోతే కనుక, ఆ లేయర్ అలాగే ఉండిపోతే కనుక, ఆహార పదార్థాలు ఆ పాచిలో ఉండిపోతాయి కదండి. అప్పుడు ఈ క్రిములు అటాక్ చేసి, క్రిములకి మంచి ప్లేస్ అనమాట అది ఆ పాచి. అక్కడ వచ్చేసి ఆ ఆహార పదార్థాలు తినుకుంటూ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఆ ఏరియాలో యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంటే మనకి పుచ్చు అనేది కామన్గా వస్తుంటుంది. అది పక్కన పెడితే మనకి గార ఎలా ఫామ్ అవుతుందంటే, లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు మనకి చెవు కింద ఉంటుంది, అది పెరోటిడ్ గ్రంథం అంటారు. ఇంకోటి ఇట్లా ఇక్కడ ఉండే గ్రంథం లాలాజలము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. లాలాజలం ఈ దవడ పండు దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకోటి ఈ ఏరియాలో ఈ లాలాజల గ్రంథం ఉంటుంది. ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇక్కడంతా గార ఫామ్ అవుతుంది. కింద పళ్ళు వెనుక భాగానంతా గార ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎక్కువ కామన్గా వచ్చే గార ఈ ఏరియాలో ఫామ్ అవుతుంది. కొన్ని ఏరియాలో ఇక ఈ లోపల ఏరియాలో, ఈ లోపల పక్క ఏరియాలో, ఈ లోపల పక్క ఏరియాలో ఎక్కువ ఫామ్ అయ్యేది ఇక్కడ గార అనేది ఫామ్. గార ఎలా ఫామ్ అవుతుంది? లాలాజలంలో pH లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కాల్షియం, ఫాస్ఫేట్ సాల్ట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఆ పాచి లేయరు, ఈ లాలాజలము ప్లస్ కార్బోహైడ్రేట్స్, ఈ కాల్షియం సాల్ట్స్, కాల్షియం ఫాస్ఫేట్ సాల్ట్స్ అంతా మిక్స్ అయిపోయి గట్టిగా గార అనేది ఫామ్ అవుతుంది. సో అలాగా 3-4 months, కొందరికి 3-4 monthsలో ఎక్కువ గార గట్టిగా ఫామ్ అయిపోతుంది. కొందరికి ఇయర్స్, సంవత్సరాలు పడుతుంది గార గట్టిగా ఫామ్ కావడానికి. అది గట్టిగా ఎల్లోయిష్గా, వైటిష్గా ఉంటుంది. మీరు పిక్చర్లో చూడొచ్చు. ఈ గార ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? బ్యాడ్ స్మెల్ వస్తుంది నోట్లో నుంచి రక్తం, చిగురులో నుంచి రక్తం వస్తుంటుంది. బ్రష్ చేసేటప్పుడు, ఉమ్మేటప్పుడు రక్తం వస్తుంటుంది. ఆ గార ఉండడం వల్ల చిగురు కింది జారిపోతుంది. ఈ గారలో ఉండే క్రిములు చిగురు లోపలికి వెళ్ళిపోయి చిగురుని తినేస్తూ ఉంటుంది. చిగురు లోపలికి వెళ్ళి ఎముకని తినేస్తూ ఉంటుంది. ఆ ఎముక తినేయడం వల్ల పన్ను లూజ్ అవి మన చేతిలో వస్తాయి. మనకి యుక్త వయసులోనే 30 yearsకే పళ్ళు లూజ్ అయ్యి వచ్చేస్తున్నాయండి అని వస్తారు. అది ప్రాబ్లం ఏంటంటే, కొందరికి షుగర్ అనే వ్యాధి వల్ల వస్తుంది. కొందరికి గార అట్లే ఉంచుకోవడం వల్ల, రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఈ పళ్ళు అనేది లూజ్ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఏంటంటే, మీరు ఎవ్రీ 2-3 monthsకి డెంటల్ విజిట్ చేసుకోవాలి. ఏమన్నా గార ఉన్నా క్లీన్ చేసుకుంటే మీకు హెల్తీగా ఉంటాయి గమ్స్ అనేవి. కొందరికి 6 months అన్నా చేసుకోవచ్చు. ఇయర్కి 2 సార్లు మాత్రం కంపల్సరీగా టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. సాఫ్ట్ బ్రష్ అనేది వాడాలి. మనకి చిగురు నుంచి ఎందుకు రక్తం వస్తుంది? గార అడ్డుపడుతుంది. చిగురులో బ్లడ్ సప్లై లేకుండా గార అడ్డుపడితే చిగురు వాపు రావడం, రెడ్డిష్గా అవ్వడం మీకు పిక్చర్లో చూడొచ్చు. అలాంటివి జరుగుతుంటాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్స్కి నేను రిప్లై ఇస్తుంటాను. అండ్ కంపల్సరీగా కొత్త వాళ్ళు చూస్తే కనుక ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫ్యూచర్లో వచ్చే ప్రతి వీడియోస్ మీకు అప్డేట్ అనేవి
వస్తాయి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.